ఇప్పటి వరకు అయితే సురేష్ అన్న ఫార్మింగ్ గురించి మొత్తం వ్యవసాయం ఎలా చేస్తుండో అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారో అన్న మాటలు విన్నాము. కానీ అన్న గురించి మాత్రం నేను తెలుసుకోలే. అన్న గురించి అన్న మాటలోనే తెలుసుకుందాం. అన్న అసలుకి సురేష్ ఫార్మింగ్ సైడ్ అసలు ఎలా వచ్చింది? ఎవరి ద్వారా బ్యాక్ సైడ్ ఎవరు అసలుకి ఫార్మింగ్ సైడ్ రావాలని ఫుల్ నీకు సపోర్ట్ ఇచ్చింది ఎవరని? నాకు సపోర్ట్ అంటే ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న వాళ్ళతోటి పెరిగినాయి కనుక మొత్తం వ్యవసాయంలో. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఊర్లో ఒకప్పుడు ఏం చేశారంటే మనం చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉండడం, లేకపోతే ఇప్పుడైతే ఇంట్లో ఉండడం, ఇంట్లో ఉండి చూసుకోవడం జరుగుతుంది. అసలు పుట్టిన తర్వాత ఇంటి బయట ఎటు పోరు, వర్క్ ఎటు పోరు. కానీ అప్పట్లో మొత్తం మన దేశం మొత్తం వ్యవసాయ ఆధారిత దేశమే. ఇప్పుడు అంటే ఎవరు వర్కాలు చేసుకుంటున్నారు బయట, కానీ ప్రతి ఒక్కరు రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. అట్లా అమ్మ వాళ్ళకి పుట్టిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెట్టు కింద వేసి అలపనాలు చూసుకునేటోళ్ళు మమ్మల్ని చిన్నప్పటి నుంచి. అట్లనే చిన్నప్పటి నుంచి మొత్తం వ్యవసాయం బాయికానే పెరిగినాం మొత్తం చూసుకుంటా. పొద్దుకల ఇప్పుడు ఊళ్ళో స్కూల్ చదువుతున్నప్పుడు 9 గంటలకు 9:30కు 10 గంటలకు స్కూల్ స్టార్ట్ అయితే గవర్నమెంట్ స్కూల్. ఆ టైం దాకా పొద్దుగాల 5 గంటలకి వచ్చి ఇక్కడ బర్రెని మేపి ఇక్కడ సైడ్ చూసుకొని ఇక్కడనే ఉండి 9:30కు పోయి దమనమడ తయారై స్కూల్ పోయేది. మళ్ళీ 4:30కు స్కూల్ అయిపోగానే మళ్ళీ ఇంటికాడ బ్యాగ్ ఇంటికాడ వేసి మళ్ళీ బాయికాడికి వచ్చేది. మొత్తం పూర్తిగా బాయికానే పెరిగినాం. ఈ ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అక్క. ఇట్లా ఈ విధంగా ఏదైనా చేస్తే అట్లా చిన్నగా ఇంటర్కి వచ్చిన తర్వాత వ్యవసాయం కాకుంటే ఆర్మీ ఏదైనా చేయాలి, ఈ ఆర్మీకి పోవాలనుకున్నా. ఆర్మీకి వెళ్తే అదిగిన దేశ సేవ కదా. ఆర్మీకి వెళ్ళి మనం ఒక 10-20 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు అట్లా సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యవసాయం చేయొచ్చు అని అనుకున్నా. అంటే అది చేసి వచ్చిన తర్వాత ఇది చేసుకోవచ్చు వ్యవసాయం. కానీ వ్యవసాయం చేసుకుంటుంటే మళ్ళీ ఆర్మీ చేయలేము కదా, ఒక ఏజ్ అయిపోతుంది అనేసి ఇంటర్ అయిపోగానే ట్రై చేసిన. ఆర్మీకి పోలేకపోయినా వ్యవసాయ పనుల వల్ల. అటు ఇటు బాగా కష్టపడి ఇటు ఎక్కువ వర్క్ చూసుకునేది. ఇప్పుడు ఇక్కడ బాగా రోజు పొద్దునాక వర్క్ చేసి మనం ఏదైనా పత్తి బత్తాలు మోయడం కానీ, లేకపోతే వర్షం నాడే కానీ ఇంకేదైనా పని చేసినప్పుడు బాగా బాడీ అలసిపోద్ది. మన ఒళ్ళు అలసినప్పుడు మార్నింగ్ రన్నింగ్ పోకపోయేసరికి అవి కొట్టకపోవడం, ర్యాలీలు కొట్టకపోవడం, అట్లా 17 నుంచి 23 వరకు ట్రై చేసిన. 23 తర్వాత ఆర్మీ పోలేదు, కొంచెం బాధపడ్డా బాగా. ఇక ఏం కాదులే వ్యవసాయం అవుతుంది కదా, ఈ వ్యవసాయం కంటిన్యూ చేద్దాం అనేసి అట్లనే వ్యవసాయం కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. అందరూ ఏదన్నా జాబ్ చేయాలని అనుకుంటున్నారు, కానీ మనకున్న సోర్స్ మనం ఒకప్పుడు లక్షల ఏళ్ళ చరిత్ర కలిగింది, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు వ్యవసాయం. అన్నేళ్ల నుంచి మన దేశం అంతగానో ఆధారపడి ఎన్నో సిరి సంపదలు కలిగిన మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి దోసుకొని పోయారు. మన దేశం ప్రతి ఒక్క పంటకు చెట్టుకు మన దేశం ఏదైనా మనకు దానికి ఫ్లెక్స్ అంటే ఏ చెట్టు అయినా ఉంటుంది మన దేశం మీద. ఏ మెడిసినల్ వాల్యూస్ అయినా ఉంటాయి మన దేశంలో, అన్ని ఉంటాయి, అన్ని పంటలు పండుతాయి మన దేశంలో. ఇంత మంచి దేశంలో అందరూ వేరే దేశానికి పోయి బతకాలి, జాబులు చేసుకొని బతకాలి, ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంత మంచి భూమి మనది అనేసి వ్యవసాయం మీద బాగా చిన్నప్పటి నుంచి ఉండే. అది అట్లనే కంటిన్యూ అవ్వకుండా వచ్చిన. కొద్ది రోజులు ఇక అమ్మ వాళ్ళు కెమికల్ వ్యవసాయం చేస్తుంటే, ఈ కెమికల్ వ్యవసాయం కాదు, ఏదైనా కొత్తగా ఆర్గానిక్ భూమిని రక్షించాలి. నాకిన తెలియనప్పుడు మన స్కూళ్ళలో మనం ఆర్గానిక్ గురించి ఏడా చెప్పరు. ఈ ఫార్ములా ఆ ఫార్ములా యూజ్ చేసి యూరియా, డిఏపులు, ఆ ఎరువులు ఈ ఎరువులు అని చెప్తుంటారు. అది మన దురదృష్టకరం. ప్రకృతి వ్యవసాయం గురించి చిన్నప్పటి నుంచే పిల్లలకు కొంచెం చెప్పుకుంటూ వస్తే అది పిల్లలకు ఒక మైండ్ సెట్ అట్లనే నాటుకపోద్ది. మన భూమిని మనం రక్షించుకోవాలి, భూమి గురించి చెప్పాలి, ఈ పంట అంటే ఏంటిది, ఆ పంటను ఏ విధంగా, ఈ గోవులు అంటే ఏ విధంగా మన పంటకు ఉపయోగపడతాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే మన పిల్లలకిన వ్యవసాయం వైపు మళ్తారు. అసలు వ్యవసాయంలో ఇది మన స్కూల్ పుస్తకాలలో వీటిలలో ఇది వ్యవసాయం గురించే చాలా తక్కువ. ఏదైనా సార్లు అంటుంటారు జాబ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటుంటారు. మా సార్ ఏదైనా లేపి ఇట్లా నిలబెట్టి అడిగినప్పుడు ఏం చేస్తారు, నువ్వేం చేస్తావు అంటే పోలీసు అది అని అనుకునేది. కానీ మేమైతే ఎక్కువ శాతం అయితే వ్యవసాయం చేస్తాం అనేది అనమాట. అట్లా అయితే సురేష్ అయితే వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చినారు, మొత్తం వ్యవసాయం. తాతలు అక్క నుంచి అమ్మ నాన్న అంతా వ్యవసాయం చేసుకుంటూ వస్తారు. అయితే మీ నాన్న పేరు ఏంటి? వీరస్వామి అక్క. వీరస్వామి. అమ్మ పేరు నాగమ్మ. మీరు ఎంత మంది అసలు? అన్న, నేను, చెల్లె. అన్న డిఎస్సి జాబ్, టీచర్ జాబ్. చెల్లె బావ ఆర్మీ, నేను వ్యవసాయం. ముగ్గురు మొత్తం సొసైటీకి ఉపయోగపడేటే ఉన్నారు. ఒక టీచర్ ఒక స్టూడెంట్ ని డెవలప్ చేయాలంటే టీచర్ కావాల్సింది. ఒక మీరు వ్యవసాయం అంటే మీ వల్ల చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు అన్నం తింటున్నాం అంటే కూడా వ్యవసాయం వల్లనే, రైతు వల్ల. మీరు వ్యవసాయం చేయడం బట్టి రైతులు లేకపోతే మనకు రాకపోతుంది. ఆర్మీ సైడ్ అంటే మీ బావగారు అంటే మన దేశాన్ని కాపాడే వాళ్ళే వాళ్ళు. అయితే ఇప్పుడు ఇంతమంది అసలుకి ఎప్పుడు అనలేరా, ఎవరు అనలేరా నువ్వు వ్యవసాయం ఎందుకు చేస్తున్నావు? ఏదన్నా ఇప్పుడు డిగ్రీ వరకు చదువుకున్నావు, డిగ్రీ చదివినాక కూడా ఎందుకు జాబ్ చేయలేకపోతున్నావు? అట్లా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అన్నారా? అందరూ అంటారు. సమాజంలో వ్యవసాయానికి ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ లేకుండా ప్రతి ఒక్కరు ఎవరైనా ఈ
అంటారు ఇక సింపుల్ చెప్పాలంటే వ్యవసాయం ఎందుకు చేస్తారా, పోయి ఏదైనా జాబ్ చేసుకోపో, ఉమ్, ఓ మామూలుగా ఒక కారు తోలిన చాలు, ఏదైనా ఇంకేదైనా వర్క్ చేసుకునే చాలు. ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరికి వ్యవసాయం ఉన్నది, ఉమ్. కానీ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు అంటే సమాజంలో వాల్యూ లేకుండా అయిపోయింది. అంటే వాల్యూ కోసమే జాబ్ చేస్తున్నా అంటారు. అంటే లోకంతోటే బతకాని అంటుంటారు కదా అక్క. ఉమ్, ఆ లోకంలో మాటలు పడలేక చాలా మంది పోయి జాబులు చేసుకుంటుంటారు అంటుంటారు. ఇప్పుడు మామూలుగా ఎవరికైనా మ్యారేజ్ పెళ్లి పెళ్లి టైంకి వచ్చేసరికి ఏం చేస్తుండే పిల్లగాడు అని అంటే వ్యవసాయం చేస్తున్నానంటే అటు ముఖం కింద చూడరు ఇక. ఉమ్, ఓ వ్యవసాయం అంటే ఇక అటు ఎలుక మళ్ళీ పోడు ఇక, ఉమ్, పెళ్లి ముచ్చటే రాదు ఆడికి, ఇక ఎవరికి ఇస్తానికి ముందుకు రావట్లేరు. ఈవెన్ మన ప్రతి ఒక్కరు వ్యవసాయ కుటుంబంలో ఉన్న రైతుకి ఆ విధంగానే ఆలోచిస్తుండు కదా. ఉమ్. ఆయన వ్యవసాయం చేస్తాడు, ఈయన పిల్లగాని వ్యవసాయం చేయనియాడు. అవును. వాళ్ళ బిడ్డని ఇస్తానికి ఉండదు. ఒప్పుకోరా? ఎందుకంటే నా బిడ్డ ఏడ ఈ కంపలలో తిరుగుతుంది, బుడదలో తిరుగుతుంది, ఇదంతా ఒక నాజుగ్గా ఫీల్ అవుతుంటారు అనమాట. ఉమ్. ఈ బుడద ఇదంతా అంటే, కానీ అందులోనే మనకు ఆరోగ్యం ఉంటది. ఇలా కూర్చొని బతకడం వల్ల ఎన్నో షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, రకరకాల రోగాల బారిన పడి మళ్ళా గాడికే వస్తున్నారు. నేను చాలా మందిని చూసిన ఈ మధ్యన. కొంతమంది హైదరాబాద్ లో అక్కడక్కడ పట్టణాలలో బతికిన వాళ్ళకి రిటర్న్ అయ్యి మళ్ళా మాకు అక్కడ సెట్ కావట్లేదు, అది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి మళ్ళీ వ్యవసాయం చేస్తానికి వస్తున్నారు. అట్లా కొంచెం చేంజ్ అవుతున్నారు. నిజానికి అట్లా కాకుండా వ్యవసాయం చేసుకుంటే మంచిగా ఉంటది, ఎవరు అయితే వాళ్ళు పని చేసుకుంటే. అయితే ఇప్పుడే చెప్తున్నాను మీ మాటల్లో, ఇప్పుడు వ్యవసాయం చేస్తే పెళ్లి చేసుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయని. మరి నీకు ఎట్లా ఇప్పుడు? మరి మీ అంటే మ్యారేజ్ గురించి, మీ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి మరి ఎలా ఒప్పుకుంటదంటారా? అంటే ఒప్పుకున్నారు అక్క. ప్రజెంట్ అయితే మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ February 7th ఉన్నది అక్క. 15 days లో మ్యారేజ్ ఉంది. 15 days లో మ్యారేజ్ ఉన్నది. అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా? చేసింది. ఉహు, ఫ్యూచర్ వ్యవసాయం అంటే చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళ మైండ్ సెట్టింగ్ అంత జల్దీ చేంజ్ చేయలేకపోయినాం. ఉమ్, ఒక 2-3 months వాళ్ళకి అనేది ఉండే ఫస్ట్ మనం హైదరాబాద్ ఉండం అది ఇది అంటుండే, కానీ తర్వాత చిన్న చెప్పుకుంటూ వచ్చేసరికి ఉమ్, వ్యవసాయం అంటే ఇది అంటే చెప్పే విధానంలో ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి జరుగుతలేదు. ఉమ్, ఒక వ్యక్తికి ఏదైనా చూడడంలా చేయడంలా మనకు వినటంలో ఉంటది కదా, ఉమ్, అది అనేది చిన్నప్పటి నుంచి జరుగుతలేదు అన్నమాట. వ్యవసాయం గురించి చిన్నప్పటి నుంచే కొంచెం నాలెడ్జ్ తీసుకొని వచ్చి మన భూమిని ఇట్లా కాపాడుకోవాలి, వ్యవసాయం అంటే ఇది, మన ఆరోగ్యాలు ఇవి మన ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని హాస్పిటల్స్ పెట్టుకోవద్దు, ఇట్లా చెప్పుకుంటూ వస్తే వ్యవసాయానికి వాల్యూ పెరుగుతుంది. ఏదైనా ఉంటే వాల్యూ పెరిగిన తర్వాత గిన మనం గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట వ్యవసాయం గిన. అయితే మీరు అంటున్నారు ఫర్టిలైజర్స్ వల్ల, కెమికల్స్ వల్ల భూమి ఖరాబ్ అవుతుంది, పాడవుతుంది అని చెప్తున్నారు. అయితే ఇదే కాకుండా ప్లాస్టిక్ వల్ల కూడా భూమి ఖరాబ్ అవుతుంది, అది కూడా ఉంది మెయిన్. ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల కూడా చాలా, ఎందుకంటే ప్లాస్టిక్ లోపలికి వెళ్ళి అది డిసీజ్ కన్నా ఏదైనా సరే చాలా ప్లాస్టిక్ వల్ల అయితే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే మొత్తం మనకి అడ్వాంటేజ్ అనేది దాని నుంచి మంచి ఉపయోగాలు అయితే లేవు, చెడువే ఉన్నాయి. మరి ప్లాస్టిక్ తీసేయాలంటే మరి ఎలాంటి మార్గాలు, ఎలాంటి పాటించాలి? మనం ఏది ఉన్నాగినా చిన్నప్పటి నుంచి ఒక ఏదైనా సరే రేపటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అంటుంటారు కదా, అది ఏదైనా సరే చిన్నప్పటి నుంచి మొక్క పెరుగుతున్నప్పటి నుంచి దాన్ని వంగి ఇట్లా తీసినప్పుడు దాన్ని ఎట్లయితే పెంచగలుగుతాం అట్లనే పెంచుతాం. చిన్నప్పటి నుంచి పిల్లలు చెప్పుకుంటూ రావాలి, బోధన చేయాలి. ప్లాస్టిక్ వల్ల ఈ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఇలాంటి అనర్థాలు జరుగుతుంటాయి భూమికి అని అంటుంటది. అదే విధంగా వీడియోలు చేసి చెప్తుంటాం. ప్లాస్టిక్ ని ఎంత వరకు వాడుకుంటుంటే అంత మంచిది, అంత లైఫ్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఫ్యూచర్ లో. ప్లాస్టిక్ ని ఎంతైతే వాడతామో అంత జల్ది మన సావులను ముందు తెచ్చుకున్నట్టే. ఇక ప్లాస్టిక్ ని ఇలా చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ప్లాస్టిక్ ని విచ్చలవిడిగా బాటిల్స్ ఉంటాయి, మనం వాటర్ బాటిల్స్ ఇట్లా తాగేస్తారు, పడేస్తుంటారు ఎక్కడ చూసినా. ఒకప్పుడు సిటీలలో చుట్టుపక్కల అక్కడికనే కనబడేది డెవలప్ అయిన ప్రాంతాలలో, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా వెంచర్లలో ఏడబడితే ఆడ అంతటా వాడేస్తున్నారు మన భూములలో, వ్యవసాయ భూములలో. దానివల్ల ఇప్పుడు ప్లాస్టిక్ ఏమైందనంటే, సోనో సైలెన్స్ చెప్పినా కదా సైలెంట్ గా కాలుతుంది అది. ప్లాస్టిక్ ఏమైతుంటది అంటే అక్క, ప్లాస్టిక్ 100 సంవత్సరాలైనా భూమిలో కలవదు, కరగదన్నమాట. అదే మనం ఇప్పుడు ఒక ఆకు ఉన్నది అనుకో, 10 to 15 days లో కరిగిపోతుంది ఏదైనా సరే. ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏదైనా సరే ఒక లేయర్ లెక్క ఏర్పడుతుంది భూమి మీద మందంగా. ఇప్పుడు మనం ఇక్కడ భూమి మీద ఒక పెద్ద కవర్ పరిచి దాని మీద వాటర్ పోస్తాం, అవి 10 రోజులే కానీ ఎండకు ఆవిరి కావాల్సిందే కానీ కింద భూమిలోకి మాత్రం దిగవు. అదే విధంగా ఇప్పుడు వాడిన కవర్లు మొత్తం భూమి మీద పడేయడం ద్వారా లేయర్ లెక్క భూమి మీద ఒక పొర లెక్క ఏర్పడుతుంది. ఆ పొర అనేది వాటర్ ని మనం వర్షం పడ్డప్పుడు వాటర్ ని కిందికి ఇనికనియకపోయేసరికి భూమిలో వేడి బాగా తయారై భూకంపాలు రావడం రకరకాలుగా వస్తుంటాయి అనమాట. సునామీలు ఇట్లా భూకంపాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సునామీలు రావడం అవి అవుతుంటాయి. ఈ ప్లాస్టిక్ ని ఎంత వరకు వాడకుంటుంటే అంత మంచిది. మెయిన్ గా ప్లాస్టిక్ ని ఒకవేళ తయారైంది అనుకో, చాలా మంది సింపుల్ గా మళ్ళీ కాలబెడుతుంటారు. దాని నుంచి వచ్చే విషవాయువులు మళ్ళీ ఓజోన్ పొరను దెబ్బతీసి ఆ ఓజోన్ పొరని పొక్కలు పడేటట్లు చేసి మనకు వర్షాలు పడినప్పుడు వర్షాలు సరిగ్గా పడవు. మెయిన్ గా ఆ సూర్యుడి నుంచి వచ్చే అతి నీళ్ళలో అయితే కిరణాలు మనకు
చర్మం మీద పడ్డప్పుడు చర్మ సమస్యలు వస్తుంటాయి, ఉమ్. అవి డైరెక్ట్. ఇది అది మెయిన్ గా కారణం. దానికి కారణం ఏంటంటే ప్లాస్టిక్ కాల్చినప్పుడు ఆ విషవాయువులు రిలీజ్ అయ్యి ఆ ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. దానివల్ల సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన చర్మం మీద పడుతుంటాయి. ఇట్లా రకరకాలు ఉంటాయి. మనం ఇప్పుడు చిన్నపిల్లలు ప్రతి ఒక్కటి కవర్లలో చిప్స్ ప్యాకెట్ కానీ అందులో వచ్చే చిన్న చిన్న బొమ్మలు అంటుంటారు, రకరకాలుగా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. చిన్నగా ఉన్నప్పుడే పిల్లలు క్యాన్సర్ బారిన పడుతుంటారు. అది ఎట్లా అంటే ఏందో మాకు తెలియదు, ఎక్కడ పోయినా క్యాన్సర్ ఏ నుంచి వచ్చిందో క్యాన్సర్, మా ఇంట్లో ఎవరికి లేదు అంటారు. ఇంట్లో ఎవరికి లేదు అని అనుకుంటారు. కానీ ఈ క్యాన్సర్లు ఇవన్నీ ఏ నుంచి వస్తున్నాయి చిన్నపిల్లలు కానించాలంటే ఈ ప్లాస్టిక్ వల్లనే మెయిన్గా. ఈ ప్లాస్టిక్ వల్లనే క్యాన్సర్లు రకరకాల రోగాలు రావడం జరుగుతుంది. ఇట్లా ఇవన్నీ రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ ని ఎంత వరకు వాడుకుంటుంటే అంత మంచిది. ఫ్యూచర్ భవిష్యత్ తరాలకు భూమిని అందియగలుగుతాం మనం. అయితే మేము హైదరాబాద్ లో కూడా చూస్తాం, ఆవులు అనేది ఇప్పుడు ఇక్కడ అంటే పొలాలలో ఉన్నాయి, కానీ అక్కడ బయట తిరుగుతూ ఉంటాయి, చెత్త తింటుంటాయి. ఆ ప్లాస్టిక్ తినడం వల్ల కూడా మేము కొన్ని చూసినాము, టీవీలో చూసినాం, వార్తలలో విన్నాం, ఏంటంటే ఆవులు చనిపోవడం కూడా విన్నాం. అది కూడా కరెక్టే కదా? కరెక్టే అక్క. ఇప్పుడు భూమి మీదనే 100 సంవత్సరాలైనా ఫ్రీగా పంచభూతాల సమక్షంలో ఉన్న ప్లాస్టికే కరుగుతలేదు 100 సంవత్సరాలైనా. ఆవు కడుపులో పోయింది ఎట్లా కరుగుతుంది? కరగదు కదా. అది కరగకపోయేసరికి దానికి డైజెషన్ కాదు. ఆ డైజెషన్ కాక చనిపోతుంటాయి అవి. మనం చాలా వీడియోలలో చూస్తుంటాం. ఆ చనిపోయిన ఆవు నుంచి కోస్తే బయటికి వస్తుంటాయి ప్లాస్టిక్ కవర్లు. ఈ సిటీలలో తిరుగుతున్నాయి అవన్నీ. ఆ కవర్లో అరటి పండు వేసి వదిలిపెట్టడము, ఆ కూరగాయల వేస్టేజ్ అది ఇది వేసి వదిలిపెట్టినప్పుడు ఆవులు అది తీయరాక, వాడికి చేతులు ఉంటాయా? ఉండవు కదా. ఇట్లా తీసినప్పుడు అది అట్నే డైరెక్ట్ లోపలికి పోయి చనిపోతుంటాయి అరగక. అట్లా అవన్నీ. అందుకే ప్లాస్టిక్ ఎంత వరకు వాడుకుంటుంటే అంత మంచిది. అయితే మీరు ఇప్పటికైనా వర్షం గురించి మాట్లాడుతున్నప్పుడు, వర్షం తీస్తుంటే కంప పట్టుకొని వస్తుంటే చేతికి రక్తం రావడం కూడా అలా జరిగినా, ఏమన్నా జరిగినా నీకు ఏదైనా ఇన్సిడెంట్? వ్యవసాయంలో అన్ని అయితేనే ఉంటాయి అక్క. దెబ్బలు బాగా తాకుతుంటాయి వ్యవసాయంలో. కంటికి రీసెంట్ గా దెబ్బ తాకింది, పొలంలో పని చేస్తుంటే మస్తు తాకుతూనే ఉంటాయి దెబ్బలు. అవన్నీ తాకినాగినా మన మంచికి అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రక్తం ఇవన్నీ దెబ్బలే ఉంటుంటాయి మామూలుగా. ఇట్లా తెగిపోవడం కానీ ఇవన్నీ కాయలు కాస్తాయి మొత్తం చేతురిగిన. ఇవన్నీ గట్టితనం అన్నమాట. ఇమ్యూనిటీని పెంచుతాయి మనకు. బ్లడ్ ఫిల్టర్ అంటే ఏమంటారు, ఫిల్టర్ అవుతుంటది, బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ కొత్త బ్లడ్ రావడం, ఇంప్రూవ్మెంట్. ఎప్పుడైనా మనం చూస్తుంటాం వ్యవసాయం చేసిన ప్రతి రైతన్న గట్టిగా ఉంటాడు, ఏ రోగానైనా తట్టుకునేటట్టు ఉంటాడు. ఈవెన్ కరోనా టైంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు అక్కడక్కడ ఆ ఇమ్యూనిటీ లేని వాళ్ళు. కానీ రైతన్నలకు అలాంటివి ఏమి ఉండవు అనమాట. చాలా గట్టిగా ఉంటారు వ్యవసాయం. ఎందుకంటే వ్యవసాయం అంటేనే చెప్పులు లేకుండా పొలంలో పొద్దున్న దాకా ఎండల వానల తిరుగుతూనే ఉండాలి. బండరాయి లెక్క తయారవుతుంది శరీరం. అలాంటి అన్నిటి మామూలే. కోసినాగినా పెద్దగా అనిపించదు దెబ్బ తాగిన. ఇంత పెద్ద దెబ్బ తాకినా అట్టే వర్క్ చేసుకుంటూనే ఉంటారు. అయితే మేము చూసాము, మీరు టిప్స్ చెప్తుంటారు ప్రతి రైతులకి, ఫార్మర్స్ కి, ఎవరికైనా సరే కొన్ని టిప్స్ చెప్తారు. ఇలా చేస్తే ఇలా వస్తుంది, సాగు అవుతుంది, ఇలా చేస్తే ఇలా. అది ఎలా చెప్తున్నారు మీరు? ఎవరి ద్వారా చెప్తున్నారు టిప్స్? అదే చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినాయి కాక. ఇప్పుడు దాదాపు నాకు 20 ఏళ్ళ నుంచి, చిన్నప్పటి నుంచి, నా ఊహ తెలిసినప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి చిన్నవి చూసుకుంటూ వస్తున్నా బాగా. ఆ టిప్స్ ఏదైతే ఇట్లా ఏది కొన్ని ఆర్గానిక్ లో చేస్తున్నా, మన పాలేకర్ గారి విధానాలు కానీ, విజయరామ్ గారి విధానాలు కానీ, వీటన్నిటిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంటది బాగా. తిరుగుతుంటా అక్కడక్కడ ఎవరెవరు ఏం చేస్తుంటారు అని. వాటికంటే ముందు ఇక్కడైతే ఎక్కువ మా తాతగిన చేసేటోడు అవి ఫార్మింగ్. ఇక్కడ విలేజ్ లొకేషన్ ఉన్నప్పుడు రకరకాలుగా తయారు చేస్తుంటారు కొంతమంది. అవన్నీ కొంచెం చూసుకొని తెలుసుకుంటుంటా బాగా. ఎప్పుడు తెలుసుకోవడం ఇష్టం అనమాట అక్క. ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఏదైనా కొత్తగా చేయాలి. అయితే ఈ కాలంలో అందరూ మనం పళ్ళు తోముకోవడానికి బ్రషెస్ యూస్ చేస్తాం, కానీ చాలా మంది అప్పటి కాలంలో అయితే మనం వేప పుల్లతోనే ఎక్కువ. దేని వల్ల యూజెస్ ఉంటాయి అంటారు? ఎక్కువనైతే వేప పుల్ల వల్లనే. సర్వరోగ నివారణ అంటారు అక్క వేప పుల్లని. అంటే మనం వేప పుల్ల ఒక్కటి వేసుకుంటే చాలు, ఎలాంటి రోగం లేకుండా బతికేయచ్చు జీవితాంతం. కంటిన్యూగా అట్లా వేసుకుంటుండాలి. అందులో మనకు ఉత్తరేణి పుల్ల, కానుగ పుల్ల, వేప పుల్ల, చింత పుల్ల, తుమ్మ పుల్ల, ఈత పుల్ల, రకరకాలుగా పుల్లలు ఉంటాయి. ఒక్కొక్కసారి చేంజెస్. వేప పుల్ల ఒక 4 రోజులు వేసుకుంటే అందులో ఒక 2-3 రోజులు రకరకాల. ఉత్తరేణి పుల్ల వేసుకుంటే నోట్లో మనకు ఎలాంటి దుర్వాసన రాకపోవడం, చిగుళ్ళు గట్టిగా ఉండడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ వేప పుల్ల వేసుకున్నప్పుడు ఏ పుల్ల వేసుకున్నా మనకు వేప పుల్ల మెయిన్ గా లాలాజలాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది మన నోట్లో. లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అయితే మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మన బాడీ మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్టే. మెయిన్ గా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. అది లాలాజలాన్ని స్టార్టింగ్ అంటే ప్రతి ఒక్కటి లింకులు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ పళ్ళ పుల్ల వేసుకోవడం వలన లాలాజలం ఉత్పత్తి అవుతుంది. లాలాజలం ఉత్పత్తి అయితే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మన బాడీ హెల్దీగా ఉంటది. అట్లా ఈ పళ్ళ పుల్లలు మర్చిపోయారు జనాలు. చాలా మంది అనుకుంటారు ఇక ఎక్కడ ఇప్పుడు మన పళ్ళ పుల్ల వేసుకుంటున్నాం అనుకో, పక్కన వాళ్ళు కొన్ని ఏరియాలలో ఇట్లా వేసుకొని సిటీలలో నేను తిరుగుతున్నాం అనుకో, ఈడేంద్ర పోయి అమ్మ పళ్ళ పుల్ల వేసుకొని తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ అదే ఆరోగ్యం.
అట్లా చాలా ఉన్నాయి అట్లా చాలా ఆరోగ్య. మనకు తెలియకుంటే ఇంకా చాలా ఉంటాయి. ఇవి ఉమ్, తెలిసినవి కొన్ని అయితే తెలియకుండా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి వీటి వల్ల. ఉమ్. ఉమ్. మనం ఈ మధ్య కాలంలో మేము విన్నాం ఏంటంటే మట్టి పాత్రలో చాలా మంది కొన్ని అమ్ముతున్నారు కూడా, కొన్ని కొన్ని ప్లేసెస్లలో మట్టి పాత్రలో తింటే చాలా ఆరోగ్యం. మనం ఉమ్. ఇప్పుడైతే ఎక్కడైనా స్టీల్ వాడుతున్నాము, అవి రాతండి. రాతి వాడుతున్నాం, అవును. కానీ మట్టి పాత్రలు చాలా ఇంపార్టెంట్, మన హెల్త్ కి చాలా మంచిది, ఆరోగ్యకరం అని చెప్తున్నారు. అది ఉమ్. వాస్తవమట? కరెక్టే అక్క అది. ఇప్పుడు చాలా మంది ఊర్లలోనైనా సరే ఎక్కడైనా సరే మోకాలు నొప్పులు అంటుంటారు. అవును. మట్టి పాత్రల వల్ల మనకు తెలియకుండా మస్తు ఉపయోగాలు ఉంటాయి అక్క. వెనకటోళ్ళు మొత్తం మట్టి కుండలలో వండుకునేటోళ్ళు. పాత్రలు అంటే ఇప్పుడు ఇంకా మనం గిన్నెల లెక్క తయారు చేసిన గిన వాటిలలో వండుకుంటలేరు. ఇప్పుడు చాలా మంది ఉమ్, కుమ్మరోళ్ళు ఇట్లా గిన్నెల లెక్క మన గిన్నెలు ఎట్లయితే ఉంటాయో వండుకునే పాత్రల లెక్కన అట్లనే తయారు చేస్తారు. ఉమ్, కానీ అట్లాగే వండుకుంటలేరు చాలా మంది. అన్ని రాతెండి పాత్రలు, రకరకాల పాత్రలలో వండుకుంటున్నారు. అనారోగ్యాల పాలవుతున్నారు. ఉమ్, మెయిన్ గా మనకు బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని బందీలుగా చేసినప్పుడు ఈ రాతెండి పాత్రలలో వండి మన భారతీయులకు పెట్టేదట. అంటే ఉమ్, ఎందుకు పెట్టిరంటే ఆ రాతెండి పాత్రలలో వండి పెడుతున్నప్పుడు అది చిన్నగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తది. ఓకే. ఎట్లా అంటే రాతెండి పాత్రలలో నిమ్మకాయకు సంబంధించి గాని, చింతపండుకు సంబంధించి గాని వంటలు వండినప్పుడు ఉమ్, ఆ రాతెండిది అనేది కరుగుతుంటది. ఆ కరిగి మన బాడీలో పోయినప్పుడు మన కీళ్ళ నొప్పులు గాని, లేకపోతే మోకాళ్ళ నొప్పులు రకరకాలుగా మన బాడీ మీద క్యాన్సర్ రావడం, రకరకాలుగా ఎఫెక్ట్‌లు చూపెట్టి మన అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంటది. అట్లా బ్రిటిషోళ్ళు మన మనోళ్ళ మీద అట్లా ప్రయోగాలు చేసి ఉమ్, మనోళ్ళని విష మొత్తం చంపేసేది ఆ విధంగా. ఉమ్, అట్లా చేసిన ఆ చరిత్ర మొత్తం నిజానికి కనబడట్లేదు. మట్టిలో కలిసిపోయింది. అట్లా చేసిన చరిత్ర చాలా మందికి తెలవదు. ఉమ్, అదే రాతెండి పాత్రలు అప్పటినుంచి వాడుకుంటూ వచ్చిన రాతెండి పాత్రలు ఇప్పుడు ఎవ్వరి ఇంట్లో చూసినా గాని దర్శనమిస్తాయి అయ్యి. ఓకే. మంచిగా అవును. గట్టిగా వాడుతున్నారు రాయిటిని. అవును. కానీ నిజానికి చాలా మంది అనుకుంటుంటారు. ప్రతి ఒక్కళ్ళ ఇండ్లల్లా మొకాళ్ళ నొప్పులు లేని మనిషి లేడు ఇయ్యాల. అవును. మొకాళ్ళ నొప్పులు అంటుంటారు. మెయిన్‌గా రాతెండి పాత్రలు వాడకుండా కుండ పాత్రలలో వండుకుంటే ఉమ్, మొకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మధ్యాహ్న విన్నా ఒక ఊర్లో ఒకాయనే కుండలలో వండుకోవడం స్టార్ట్ చేసిండట. ఎన్నో హాస్పిటల్ అక్కడిక్కడ తిరిగిండట. కుండలలో వండుకోవడం స్టార్ట్ చేసిండట. ఎవలో సజెషన్ తోటి. ఉమ్, ఆయనే అంతకుముందు బస్ ఎక్కడానికి, మెట్లెక్కడానికి మస్తు ఇబ్బంది పడేటోడట. ఒక నెల, 2 నెలల తర్వాత ఈ ఊర్లోళ్ళు ఆయనను చూసి పరేషాన్ అయ్యిరట ఇగ. ఓహ్! ఈయన సింపుల్‌గా ఎక్కుతుండు ఏంది కారణం అనేసి అడిగితే కుండలల్ల ఆళ్ళ ఇంట మొత్తం ఏడ చూసినా గాని కుండల పాత్రలల్ల వంట వంట. వండుకుంటున్నారు. ఆ ఊరు మొత్తం కుండలకు మొత్తం ఊరు మొత్తం కుండలల్లనే వండుకుంటుర్రట ప్రెజెంట్. ఉహు, ఆ ఊర్లలో ఎలాంటి రోగాలు, మొకాళ్ళ నొప్పులు అలాంటివి లేవు. నిజానికి మట్టి పాత్రలలో వండుకుంటే మొకాళ్ళ నొప్పులే గాని మనకు తెలవకుండా మస్తు రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఉహు, మస్తు రకాలుగుంటాయి ఆరోగ్య ప్రయోజనాలు. ఎందుకంటే పంచభూతాల సమక్షంగా ఇప్పుడు గాలి, నీరు, ఆకాశం, అగ్ని అన్ని సమక్షాల నుంచి తీసుకున్న మట్టి పొద్దున్న లేస్తే అది ఎండకెండి, వానకు తడిసి ఉంటది. ఆ కుమ్మరోళ్ళు తయారు చేసి దాంట్లో నుంచి మనకు మట్టి అంటేనే ఆక్సిజన్ గాలి ఫిల్టర్ అయితుంటది అవతలికి, ఇవతలికి. ఉమ్, అట్లా మనకు ఎలాంటి అనారోగ్యాలు ఉండవన్నమాట మట్టిలో తింటే. ఉమ్, మెయిన్‌గా మొకాళ్ళ నొప్పులు తగ్గించుకోవాలనుకుంటే చాలా మంది మట్టి పాత్రలలో వండిపించుకోవచ్చు. మా బాయి దగ్గర ఎప్పుడు నేను ఈడనే వండుకునేటిది ఉహు, మట్టి పాత్రలు. ఇప్పుడు రీసెంట్‌గా మ్యారేజ్ దగ్గరికొచ్చేసరికి ఇంటికాడ అమ్మ వాళ్ళు వండుతున్నారు. ఉమ్, ఇంటికాడ తింటున్నాం. రోజైతే ఇక్కడనే వండుకొని బాయికాడనే వండుకొని తినేది. ఉహు, అది గిన మంచిగా టేకాకులు గాని, మూలిగాకులు గాని, ఏదైనా అరటాకులు గాని యేసుకొని తినేది బాయికాడనే. ఉహు, అట్లా ఆ విధంగా. ఇప్పుడు చాలా మంది పెళ్ళిళ్ళలో ఏం చేస్తుంటారంటే మనకు పెళ్లి అనంగానే మంచిగా 4, 5 ప్లాస్టిక్ ఇత్తడి కట్టలు తీసుకొస్తారు. అందులో పెడుతుంటారు. అవును. అవి తీసుకుపోయి బయటేసి కాలబెడుతుంటారు. ఇందాక చెప్పినట్టు మళ్ళీ అది కాలబెడితే సేమ్ సిమ్. విషవాయువులు రిలీజ్ అయితాయి. ఓజోన్ పొర దెబ్బతింటది. రకరకాలుగా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ పొగను పీల్చడం ద్వారా గిన మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఈ రోజులలో ముసలోళ్ళు చలికాలం వచ్చిందంటే చలిమంట ఎత్తుంటారు. అవును. ఇట్లా అల్ల ప్లాస్టిక్ ఎత్తరు కాగుతుంటారు. ఆ పొగ ఏ మాత్రం మనకు బాడీలోకి వెళ్ళిపోయినా గిన జల్ది అనారోగ్యాల పాలైతారు. ఉమ్. అట్లా కాకుండా మనం మట్టి పాత్రలలో వండుకున్నప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే బాయికాడనైతే అదే పాత్రలలో వండుకొని తింటున్నాం మేము. అయితే ఇప్పుడు మోదుగాకులలో కూడా తింటున్నాం. మోదుగాకులలో గాని, అరటాకులని అంటున్నారు. హ్మ్. మరి ఇక్కడ మోదుగాకులు, అరటాకులు ఎట్లా అన్న? ఇక్కడ అడవికెళ్ళి ఇక్కడ దూరం పోయి తీసుకొస్తుంటాం అక్క. ఉమ్, ఒకప్పుడు ఇక్కడనే మొత్తం ఉండేది. కానీ స్వార్థం కొద్దీ చెట్లను మొత్తం కొట్టేసిర్రు. ఆ మోదుగాకులు గిన లేకుండా అయిపోయినాయి. ఉమ్, మళ్ళా అయి కొట్టేయడానికి కారణం ఏందంటే కోతుల సమస్యలు ఎక్కువ అంటారు రైతన్నలు. ఉమ్, అడవులల్లా మనోళ్ళు మొత్తం పొలిటికల్‌గా అడవులను మొత్తం నాశనం చేసేసరికి అడవులలో ఉన్న కోతులు ఊర్లలోకి వస్తున్నాయి. ఆ ఊర్లల్లా పంట చేనులు పెద్ద పెద్ద చెట్లెక్కి దిగవు. అవును. అది దిగనప్పుడు పంటలు మొత్తం నాశనం చేస్తుంటాయి దిగకపోయేసరికి. ఈ రైతన్నలు చెట్లను మొత్తం కొట్టేస్తే అసలు కోతులే ఉండవు వెళ్ళిపోతాం అనేసి ఆ కోతులను చెట్లను మొత్తం కొట్టేస్తున్నారు. ఉహు, అట్లా కొన్ని చెట్లు గిన తగ్గిపోయినాయి. ఒకప్పుడు ఎండాకాలం వస్తే ఏదైనా కార్యం ఉందా అనంటే మొత్తం మోదుగాకులు తెంపుకొనొచ్చి ఉమ్, మంచిగా పురికోస గుచ్చి దండలు కట్టి మంచిగా పక్కకేసుకునేది. ఉహు, ఇప్పుడు మొత్తం అయి కనబడతలేవు ఎవలి ఇళ్ళల్లా. ఉహు, ఆ మోదుగాకులు లేకుండా అయిపోయినాయి. కానీ మన దగ్గర మాత్రం దొరుకుతున్నాయి. అట్లనే అరటి చెట్లు గిన పెట్టుకున్నాం అని చెప్పినా అవును. గదాక. ఉమ్, అదే అరటి చెట్ల ఆకులు తీసి వాటిలలో తింటుంటాం. మాట్లాడండి. ఇప్పుడు రీసెంట్‌గా నా పెళ్ళికి మాత్రం అవి మోదుగాకుల లీవ్స్ ప్లేట్స్ తీసుకొనొస్తున్నాం. మోదుగాకులు తీసుకొచ్చి
ఎటువంటి ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉండదు. గ్లాసులు గిన మట్టి గ్లాసులలో ప్లాన్ చేసుకుంటున్నాం. మ్మ్. అందరికీ అట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇంకా చాలా మంది కొన్ని సిటీలలో ఏం చేస్తుంటారు అంటే యూనిటీ లేకుండి ఏదైనా పెళ్లి అయితే స్టీల్ ప్లేట్లు ఒక 400-500 ప్లేట్లు ప్రొవైడ్ ఇస్తుంటారు మ్మ్. ప్రకృతికి సేవ చేసే విధంగా. ఆ ప్లేట్స్ గ్లాసులు ఇస్తుంటారు. అలాంటివి యూజ్ చేసుకుంటే బెటర్ పెళ్లిళ్ళ. ఎందుకంటే ప్రకృతికి నీ తరపు నుంచి ఎలాంటి హాని కలగదు ఎప్పుడైనా. మ్మ్. అప్పుడే మనకి ఎలాంటి హాని కలగదు. ప్రకృతికి మనం ఇచ్చినాం అనుకో మనకు మ్మ్. అంతకు 100 రెట్లు మనకు తిరిగిస్తుంది ప్రకృతి. వీటిలలోనే వండుకొని తింటాం అక్క. ఇవి వీటిలలో వండుకుంటున్నప్పుడు నిజానికి ఇంటికాడ ఉన్న వంటకు దీంట్లో వండిన వంటకు మస్తు తేడా ఉంటది. డిఫరెన్స్ చాలా ఎందుకు? అంటే మన ప్రకృతి ఇప్పుడు ఏమంటారు పంచభూతాల సాక్షి వండుకుంటాం. ఇదే గాలి ఇదే. ఎండ ఇట్లా బయట పెట్టి వండుకుంటున్నప్పుడు కట్టెల పొయ్యి అవన్నీ మీద. వాల్యూస్ దాంట్లో యాడ్ అవుతుంటాయి అనమాట. మ్మ్. అది ఇక తెలవకుండానే యాడ్ అవుతుంటాయి. మనకు న్యాచురల్ గా డి విటమిన్ వస్తుంటది అని అంటాం మ్మ్. సూర్యుడి నుంచి. అవన్నీ దీంట్లో యాడ్ అవుతుంటాయి మనకు తెలియకుండా. మ్మ్. ఆ టేస్ట్ వేరే. ఇక ఈ టేస్ట్ కంటే ఈ బయట నుంచి వచ్చే టేస్ట్ దీంట్లో యాడ్ అవుతుంటది.